26 బాధితులు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నా కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎలక్షన్లలో నేను అడుగుతాను తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు. అయ్యా అక్క, అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క? నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు చెప్పు? ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు? గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటాం. అయ్యా గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు? మేము చమల కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము? అసలు ఒకసారి మా పేర్లు గుర్తున్నాయా? మల్లురాజు గారు గుర్తున్నాయా? అంటే మీ అందరి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం. మేము 8 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు? ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ? ఎన్నిసార్లు తిప్పించుకున్నారు? కాళ్ళు అరిగేలాగా తిప్పినాం. 25 లక్షల రూపాయలు కోట్లు కట్టినాం. అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం. కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు? అసలు బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి ఇప్పుడు? ఎంతో మంది నమ్ముకొని బస్ యాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి. ఏ పాపం చేసినామని మా ఉత్తరు కొట్టుకున్నారు. ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినాం మేము? మిమ్మల్ని కాంగ్రెస్ అని ఓట్లు వేయటమా? ఏం పాపం చేసినామని ఇవాళ మాకు శిక్ష చేశారు. మేము 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ 14 నెలల నుంచి కోర్టుల కేసు నడిపించడం అంటే అలాంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు? ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ముట్టలు చేసినా, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది? 5 కేసులైనా నా మీద. నా భవిష్యత్తు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో నేను తిరిగిన, మీరు అందరం తిరిగిన, జీవపాలిటిక్ విద్యార్థులు తిరిగారు. ఇవాళ చెప్పండి, నాకేం సమాధానం చెప్తారు? మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏ బీఆర్ఎస్ నాయకుడి కాడ కూడా ఫోటోలు లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తారు? ఇవాళ మాకు ఏం సమాధానం చెప్తారు? 120 మార్కులు తెచ్చుకోవడం ఎలక్షన్ ముందు గాంధీ భవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా నేను? ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకోవాలి. గాంధీ భవన్ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరూ పదవులు తెచ్చుకోరు కదా. ఈరోజు మా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి? నేను మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకి ఏం చెప్పాలి? 8 లక్షల మంది విద్యార్థులకి మనల్ని మోసం చేసిరు. మీకు దండం పెడతాం. మీకు మాకు ఉద్యోగాలు కానీ మా ఓపిక లేదు, కొట్లాడు ఓపిక లేదు. దయచేసి మానవత్వంతో అందరూ న్యాయం చేయండి. మమ్మల్ని నమ్ముకొని చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర. మాకు ఓపిక లేదు. సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు. శ్రీధరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి అలసిపోయినామన్నా. పుణ్యం ఉంటది నీకు. మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, మీకు పుణ్యం ఉంటది. అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారన్న. మమ్మల్ని న్యాయం చేయండి అన్న. మార్కులు వచ్చినాయి అన్న మాకు. ఎన్ని డబ్బులు కట్టామన్నా, ఎన్ని డబ్బులు కట్టాం? చార్జీలకు డబ్బులు లేవన్నా పోవడానికి. పుణ్యం ఉంటుంది మానవతారే అంటారా? నీకు దండం పెడితే నీకు కాలు పట్టుకుంటామన్నా. ఓపిక లేదన్న. 14 కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు విగ్రహాలు ఎందుకన్నా? ఓట్లేసి తిరిగిన వాళ్ళమే, గెలిపించిన వాళ్ళం అన్నా, గెలిపించిన వాళ్ళం అన్నా. మేము ఆ విగ్రహాలు, రైతు రుణమాఫీలు మాకెందుకన్నా? మా కుటుంబం ఆధారపడుతుంది అన్న. ఒక్కసారి మానవత్వంతో మా వైపు ఆలోచించన్నా. ఒక్కసారి ఆలోచించన్నా, నీకు పుణ్యం ఉంటుందన్న. మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. ఇంత మించి ఏం చెప్పలేండి ఇక మీకు. మాకు ఇక న్యాయం, మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు. ఇక ఇంత మించి అడిగి ఓపికోలేదు, మాట్లాడి ఓపికోలేదు. ఇక ఎవరన్నా అడ్డుపడుతున్నారా? ఎవరన్నా చెయ్యొద్దు అంటున్నారా? ఎవడు చెయ్యొద్దు అనేది ఎవడు? ఆంధ్ర నా కొడుకు, వాడు బోర్డు చైర్మన్ కాడు, వాడు బయటికి రావట్లే. కానీ ఇంత అవమానం ఇంతకన్నా ఉండదు. వాడిని తగలబెట్టనే చచ్చిపోతుంది. ఎవరు చేయొద్దు అంటున్నారు? ఏ పార్టీ చేయొద్దు అంటుంది? ఏ పార్టీ అని వద్దు అంటుందా? న్యాయం చేస్తుంటే మీరు ఎందుకు న్యాయం చేస్తున్నారు? ఎవడన్నా కోర్టుకి ఎక్కిండ మాకు న్యాయం చేస్తుంటే ఇంత దుర్మార్గం ఏంది?
ఈ వీడియో చూసే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి. వచ్చే ఎలక్షన్లలో మా ఇంట్లోకి రారా, ఓట్లు అడగరా? ఇప్పుడు అయిపోలేదు కదా, ఇంకా ఎలక్షన్ ఉన్నాయి, ముందు ముందు ఎలక్షన్ ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా ఎన్నికలు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, స్టూడెంట్స్ వల్లనే ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల వల్లనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అదే రేవంత్ రెడ్డి మేము చెప్తున్నాం, మీ పార్టీని కూడా ఎట్లా దింపాలో మాకు తెలుసు. మీ పార్టీ కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే చెప్పింది కదా తెలుస్తుంది. ఈ ఒక్కటి అంటుంది వచ్చే నోటిఫికేషన్, ఇట్లా ఒక్కడికి ఏజ్ లేదు. ఏం చేయాలి? వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తే ఏం చేస్తావు? ఒక్కడికి ఏజ్ లేదు. జస్ట్ ఏం రాయాలి, ఎక్కడ చేయాలి? ఏం చేస్తాం, మనం ప్రయత్నం చేసినాం. డబ్బులు కట్టినా రూపాయి పోసేసి కట్టిన 20 లక్షలు కట్టినా రూపాయలు ఎంత కష్టపడతా ఉన్నా వ్యవస్థ మీద నమ్మకం లేక కోర్టుతో వస్తాయి. హైకోర్టులో కూడా న్యాయం జరపతికి ఏం చేస్తా ఉన్నా మేము. ఆడ కూడా అటెండ్ కాదు, ఆడ కూడా 14 ఏజ్ అటెండ్ కాకుండా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పుడు కొట్టేసి ఉండే మాత్రం 14 ఎందుకు తప్పకుండా కదా, న్యాయం ఉంది. ఫస్ట్ కోర్టులో వచ్చింది, 27 కోర్టులో చెప్పారు. ఇంత సడన్ గా ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా మాకు ఎందుకంటే ఏం జరుగుతుంది అన్న. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బస్సులలో కుక్కలు తిప్పారు నా కొడుకులు. ఏ పాపం బయలుపోతారో కానీ నా కొడుకులు.